మన దేశం రైతుల దేశం, కానీ వ్యవసాయం అంటే కష్టం, ఖర్చు మరియు అనిశ్చితి అని అనుకునే రోజులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ వచ్చేసింది వ్యవసాయంలోకి. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం మెయిన్ టర్మ్ డ్రోన్ టెక్నాలజీ ఇన్ ఫార్మింగ్ గురించి. సాధారణంగా రైతులు పంటలపై మందులు వేయాలంటే ఎండలో గంటల తరబడి పనిచేయాలి. అదిగాక పెద్ద పొలాలు ఉంటే అది ఇంకా కష్టం. కొన్నిసార్లు ఎక్కువ మందులు వేసి పంటలు కూడా నష్టపోతాయి, ఇంకా ఖర్చు పెరుగుతూ. ఇక్కడే వస్తుంది ఒక కొత్త పరిష్కారం, అగ్రికల్చర్ డ్రోన్. డ్రోన్ అంటే చిన్న హెలికాప్టర్ లాంటిది. ఇది గాల్లో ఎగురుతూ పంటల మీద మందులు స్ప్రే చేస్తుంది మాత్రమే కాదు, ఇది పంటల పరిస్థితిని కూడా అబ్జర్వ్ చేస్తుంది. రైతు తన మొబైల్ లేదా రిమోట్ ద్వారా డ్రోన్ ని కంట్రోల్ చేయగలడు. ముందుగానే ఏరియా సెట్ చేస్తే డ్రోన్ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. ఇది యూనిఫామ్ గా స్ప్రే చేస్తుంది, అంటే ప్రతి మొక్కకి సమానంగా మందు పడుతుంది. డ్రోన్ వల్ల రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సమయం సేవ్ అవుతుంది, కష్టం తగ్గుతుంది, మందులు వృధా కావు, పంట దిగుబడి పెరుగుతుంది. అత్యంత ముఖ్యంగా రైతు ఆరోగ్యానికి కూడా సేఫ్. ఇప్పటికే భారత్లో చాలా రాష్ట్రాల్లో రైతులు డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. వారి ఇన్కమ్ కూడా పెరిగింది. ఇది ఫ్యూచర్ ఫార్మింగ్ కి ఒక రెవల్యూషన్ లాంటిది. మీరు అనుకుంటారు డ్రోన్ చాలా కాస్ట్లీ అని, కానీ ప్రభుత్వం సబ్సిడీస్ కూడా ఇస్తోంది. కొన్ని స్కీమ్స్ ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో డ్రోన్స్ పొందగలరు. ఇంకా ఫ్యూచర్లో AI ప్లస్ డ్రోన్ ప్లస్ స్మార్ట్ ఫార్మింగ్ కలిపి వ్యవసాయం పూర్తిగా డిజిటల్ అవుతుంది. ఒకరోజు రైతు కేవలం మొబైల్తోనే మొత్తం ఫామ్ మేనేజ్ చేసే రోజులు వస్తాయి. కాబట్టి డిజిటల్ ఫార్మింగ్ అనేది ఫ్యూచర్ కాదు, ఇది ఇప్పటికే మొదలైపోయింది. మీరు రైతు అయితే ఈ టెక్నాలజీ గురించి తప్పకుండా తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త టాపిక్తో. ధన్యవాదాలు.